చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఏ ఆర్టిస్ట్కి అయినా కానీ సంపాదన పెరిగే కొంది వాచెస్ అను, షూ అను, లేకపోతే షాపింగ్ అను, కార్లను, ఫామ్ హౌస్లను, హార్స్లను ఇవన్నీ ఉంటాయి కదా. మీకేంటి అసలుకి దేనికి ఎక్కువ అడిక్ట్ అయిపోతారు? ఇది నేను ఫస్ట్ షూస్ అంటే పిచ్చి ఉండేది. ఒక 300 షూస్ ఉండేది. 300 షూస్ అంటే అవి స్నీకర్స్ అంటే మ్యాడ్ ఉండేది. ఎక్కడెక్కడిచో ఎవరైతే అబ్రాడ్ వెళ్తే నేను వేరే ఏం అడిగేవాడిని కాదు. ఒక 2 షూస్ తీసుకురండి, ఒక 3 షూస్ తీసుకురండి. షూస్ పిచ్చి ఉండేది. వాచెస్ కూడా పిచ్చి ఉండేది. ఓకే. రాను ఏమైపోయిందండి సార్, నేను షాపింగ్ చేసి ఆల్మోస్ట్ 2.5 years అయింది. నేను నమ్ముతారా, నేను షూటింగ్లో ఉన్నాను. ఓకే. ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని షూటింగ్కి వెళ్ళాలి. షూటింగ్కి వెళ్తే బట్టలు మొత్తం వాళ్ళే ఇస్తారు. ప్యాకప్ చెప్తే నా ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఇంటికి రావాలి. అదే ట్రాక్ ప్యాంట్తో వర్కౌట్ అవన్నీ చేసుకుని పడుకోవాలి. మళ్ళీ రేపు అదే. ఓకే. సో నాకు ఎవ్రీడే ఐ వేర్ 3-4 కలర్స్. కాస్ట్యూమ్ చేంజ్ అని. సో షూటింగ్స్ లో ఉండడం తప్ప బయట ఎక్కడ తిరగను నేను. పెద్దగా ఆశలు ఏం లేవు లైఫ్ లో అయితే? అసలు ఏం లేదు. మరి ఏం చేస్తారు? ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి తీసుకున్నా అండి. ఎక్కడ? మా బళ్ళారిలో తీసుకున్నా. బళ్ళారి. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఒక 100-200 acres? అంత లేదు సార్, అంత లేదండి. ఐ ఎర్న్ ఫర్ మై సెల్ఫ్. ఎంత నేను అర్న్ చేసుకున్నా అంతలో నా లిమిటేషన్స్ లో చూసుకొని ఫార్మింగ్ చేసుకోవడానికి, లైక్ ప్రొఫెషనల్ ఫార్మింగ్ చేయాలని. ఏం వేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అంజూర్ ఫిగ్ అంటారు కదా. అవునవును. ఫిగ్ జరుగుతుంది. ఇంకా నాకు ఈ షూటింగ్స్ ఈ బిజీ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. ఇంకొంచెం కొన్ని ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకొని టోటలీ సినిమా శేష జీవితం. లేదా చిన్నప్పటి నుంచి నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. మా బళ్ళారి సైడ్లో ప్యాడీ ఎక్కువ, రెడ్ చిల్లీ ఎక్కువ. సో ఇవన్నీ వెళ్ళి చూసి అంతా చేసేటప్పుడు నాకు ఒక ఆశ అనమాట. అగ్రికల్చర్ మీద నాకు చాలా ఇష్టం. ఓకే. చెప్పాలంటే మీరు హాఫ్ తెలుగు, హాఫ్ కన్నడ అని చెప్పొచ్చు? లేదు, నేను తమిళియన్ అండి. తమిళియనా? మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ తమిళియన్స్. ఓకే. అండ్ మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. బట్ తమిళనాడుకి ఎక్కడ సంబంధం లేదు. బోర్న్ ఇన్ సెకండ్. ప్యూర్ తెలుగు ఎలా మరి? అమ్మగారు సికింద్రాబాద్, నాన్నగారు బెంగళూరు. సో వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత బళ్ళారికి వచ్చి ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యి బళ్ళారికి వచ్చారు. సో అక్కడ పెరిగాము మేము. పుట్టి పెరిగింది ఇక్కడే మీరు? పుట్టింది సికింద్రాబాద్ అండి, నామల్గుండం. ఓకే. శ్రీదేవి నర్సింగ్ హోమ్. ఓకే. పెరిగింది బళ్ళారి. ఎడ్యుకేషన్ మిక్స్డ్ ఉంటుంది అక్కడ. సో బళ్ళారి. కానీ ఫస్ట్ లో తెలుగు ప్రాబ్లం లేదు, ఫస్ట్ నుంచి కూడా తెలుగు బాగుంటుంది ఫ్లో. అంటే అక్కడ బళ్ళారి తెలియదు, ఏడపోయిన వాళ్ళే. మీ అరవింద సమేత ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ భూపాల్ గారి వల్ల ప్లస్ మా అమ్మగారితో మాట్లాడి మా బెటర్ అయింది. వైఫ్ తెలుగు ఆమెనా? కాదండి, మలయాళీ. సూపర్. సౌత్ అంతా కవర్ చేశారు. సో రైటర్ అని చెప్పారు కదా మేడం, మూవీస్ కే చేస్తుంటారు? మూవీస్ కి, అక్కడ మలయాళం మూవీస్ కి చేసేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ షీ స్టాప్డ్. నౌ షీ ఈస్ రైటింగ్ హర్ ఓన్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ రైటింగ్ అంటే 1 రోజు 2 రోజుల్లో కాదు, జరుగుతూనే ఉంటుంది అన్లెస్ అంటిల్ ఇది ఫైనల్ అని చెప్పేదాకా. సో షీ ఈస్ రైటింగ్ హర్ ఓన్ స్క్రిప్ట్. ఏ మూవీకి వర్క్ చేశారు మేడం మీకు స్క్రిప్ట్ రైటింగ్? నాతో కాదండి. మరి ఎట్లా సెట్ అయింది మీ ఇద్దరికి? అంటే ఇక్కడ మమ్ముట్టి గారిని కలవడానికి వచ్చినప్పుడు నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు నా సెట్కి వచ్చారంట. ఓకే. సో వాళ్ళతో తను వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా రైటర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ జిత్తు జోసెఫ్ సార్తో వర్క్ చేశారు. మరి లాల్ సిద్దిక్, జోషి సార్, వీళ్ళందరితో వర్క్ చేశారని చెప్పినప్పుడు పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారు ఏంటి, ఇంత వర్క్ చేశారు. అక్కడ మాట్లాడాం, కన్వర్జేషన్ జరిగింది. స్టార్టెడ్ విత్ సినిమా కన్వర్జేషన్ అండ్ ఎండెడ్ టు మ్యారీ హర్. అంతే కొన్ని అలా జరిగిపోతాయి ఫ్లోలో. బట్ అండర్స్టాండింగ్ అంతా బాగుంటుంది వైఫ్ ఇండస్ట్రీ కాబట్టి.